నమస్కారం అండి. వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్. ఈ వీడియోలో మనం కరెక్ట్గా శని వక్రించిన గ్రహం ఇప్పుడు గోచారంలో శని వక్రీకరించింది. అంటే ఫ్రమ్ June 29th టు November 15th of 2024 ఈ 5 నెలల్లో ఇంచుమించు 5 నెలలు ఉంటుంది. ఎటువంటి పరిస్థితులు అంటే ఎవరెవరు ఏ లగ్నాల వాళ్ళు ఎటువంటి ఫలితాలు చూడవలసి వస్తుంది, వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా వాళ్ళ జీవితంలో కొంచెం జీవన శైలి అనేది సులువుగా ఉంటుంది అనేది వివరిస్తాను. అంటే జనరల్గా మనకి ఏదైనా ఒక ప్లానెట్ ఫస్ట్ నిర్ణయం చేసేటప్పుడు దాని యొక్క కారకత్వాలు మనకు తెలిసి ఉండాలి. డెఫినెట్గా ఫిజికల్గా ఒక కారకత్వం ఉంటుంది, మెంటల్గా ఏంటి అనేది దాని మోటివ్ ఏంటి అనేది మనకి ఉంటుంది, ఆధ్యాత్మిక పరంగా ఒకటి ఉంటుంది. సో ఈ మూడిట్లో చూస్తే ఇప్పుడు శాటర్న్ మన ఇంటి దగ్గర నుంచి తీసుకుందాం. మన ఇంట్లో శాటర్న్ ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్లేసెస్ ఏంటి? ల్యాబరేటరీ అంటే ఖచ్చితంగా మన టాయిలెట్స్ క్లీన్ చేయడమా లేదా మోడిఫికేషన్ చేయించుకోవడమా, వక్రించడం కదా. సో ఇంతకుముందు పెండింగ్ చేయాల్సిన పనులు కొంతమందికి ఉంటాయి, వాళ్ళ ఇంట్లో ఇది ల్యాబరేటరీస్ ఇవన్నీ కొంచెం రెనోవేషన్ చేయాల్సి ఉంది, ఇప్పుడు స్టార్ట్ చేద్దాము, టైం అయిపోతుంది, ఇప్పుడు బాగలేదని అప్పటికప్పుడు ఐడియాస్ రావడము. సో అదే ఫస్ట్ ఏదైనా ఒక గ్రహం దాని యొక్క ఎఫెక్ట్ ఎలా చూపిస్తుందంటే మన యొక్క ఆలోచనలో మార్పును తీసుకొస్తుంది. సో దానివల్ల ఏమంటే ఖచ్చితంగా మనం ఓకే ఈ టైంలో మన నుంచి ఇక్కడ స్టార్ట్ చేద్దాం అనే ఒక ఐడియా తెప్పడం కూడా గ్రహాల ప్రభావమే. సో అందువల్ల ఏంటంటే వక్రించిన గ్రహ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అని అంటే ఆల్రెడీ మీరు మర్చిపోయారు అన్న ఒక ఫీలింగు ఆల్రెడీ మీ సబ్కాన్షియస్ మైండ్లో ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు చేయాలన్న ఒక సంకల్పం వచ్చినప్పుడు ఇంకొంచెం ఫాస్ట్గా పని చేయాలి, ఇంతకుముందు మీకు పని చేయలేకపోయారు అన్న గిల్ట్ ఫీలింగ్ వల్ల ఇప్పుడు ఇంకొంచెం ఫాస్ట్గా చేయాలని ట్రై చేస్తారు. సో ఈ ఫాస్ట్గా పనిచేసే ప్రయత్నాల్లో శని వక్రంలో లేని వాళ్ళు జాతకంలో మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారని ఇంతకుముందే చెప్పున్నాను. శని వక్రించిన వాళ్ళు మాత్రం ఆల్రెడీ ఈసారి మాత్రం తప్పు చేయకూడదు అనే పాయింట్లో ఇంకో విధానంలో ఆలోచించి పని కంప్లీట్ చేసేదానికి ట్రై చేస్తారు. సో అందువల్ల ఏంటంటే ఈ శని వక్రం కరెక్ట్గా మేష లగ్నం నుంచి మనకి ద్వాదశ లగ్నాల్లో ఒక్కొక్క లగ్నం వాళ్ళకి ఏ విధంగా ఎఫెక్ట్ ఇస్తుంది. సో ఒక రకంగా మేష లగ్నం వాళ్ళకి ఈయన దశమాధిపతి లాభస్థానాధిపతి అయ్యాడు. మంచి ప్లేస్మెంటే యాక్చువల్గా. కాకపోతే 11th హౌస్లో మరి గోచారం అంటే శని లాభస్థితే కదా. సో ఆయన ఇప్పుడు ఏంటంటే అక్కడ వక్రించున్నాడు. సో ఈ వక్రించిన గ్రహం యొక్క ప్రభావం ఎదురుగా ఉన్న రాశి మీద ఎక్కువగా ఉంటుంది. సో సింహరాశిని యాక్టివేట్ చేస్తాడు. సో ఆల్మోస్ట్ సింహరాశిలో తను కూర్చుంటే ఎటువంటి పని చేస్తాడో అటువంటి పని అనమాట. అంటే పంచమంలో కూర్చున్నట్టు. పంచమంలో కూర్చున్నట్టు మీరు యొక్క సంతానం విషయంలో కానీ, లేదు మీ యొక్క లెర్నింగ్ స్కిల్స్ కానీ, మీ సబార్డినేట్స్ విషయంలో కానీ మీరు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. ప్లస్ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్లో ఏదైనా మార్పు చేర్పులు మీరు అంటే వాళ్ళ యొక్క జీవితంలో మార్పులు ఏదైనా ఉంటే అవి మీ ద్వారా ఈసారి ఫిక్స్ చేయబడతాయి. సో ఇదొక అవకాశం ఉంది. తర్వాత ఆయన దశమాధిపతి కూడా అయ్యాడు కాబట్టి మీ యొక్క కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒక మైల్ స్టోన్ అనమాట. ఒక మైల్ స్టోన్ అనే దానికంటే ఈ పిట్ ఫాల్స్ ఏవైతే ఉంటాయో ఇంతకుముందు కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ యొక్క కీర్తి ప్రతిష్టల విషయంలో కానీ, లేదా మీ యొక్క ఇమేజ్ విషయం, అంటే ఇంగ్లీష్లో ఇమేజ్ అంటారు, మీకు ఏదైనా జాబ్ అని నేను చెప్పను. ఎందుకంటే 10th అంటే మెయిన్ ఎక్కువగా వ్యాపారం అనే వస్తుంది. అంటే ఇండివిజువల్ ప్రొఫెషనల్ అంటారు చూసారా, వాళ్ళంతా 10th హౌస్ బాగున్న వాళ్ళే. సో వీళ్ళకి ఎక్కువగా వీళ్ళు చేసే వ్యాపార విషయంలో మాత్రం డెఫినెట్గా ఏదో మార్పు చేర్పులు అనేవి ఖచ్చితంగా చూస్తారు. ప్లస్ మీరు మీ జాతకంలో కానీ మీకు కేంద్రాల్లో కానీ శనిదేవుడు ఉంటే జన్మజాతకంలో 100% ఇది మంచి ట్రాన్సిటే. మ్యాక్సిమం తులలో ఉన్నప్పుడు మీకు సప్తమం అవుతుంది శని. అంటే మీ జాతకంలో మేషలగ్నం వాళ్ళకి సప్తమంలో శని ఉన్న వాళ్ళకి, అంటే తులలో లేదు మిథునంలో శని ఉన్న వాళ్ళకి ఇది మంచి ట్రాన్సిట్. అయితే అది వక్రీకరించుంటే ఇంకా మంచి ట్రాన్సిట్. వక్రీకరించకపోతే మాత్రం మీరు కొంచెం నిర్ణయాలు తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. సో అంటే 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. శని ప్రాథమిక లక్షణం పేషెన్స్. అది కానీ ఇప్పుడు వక్రీకరించింది కాబట్టి రివర్స్లో ఆలోచిస్తుంది కాబట్టి డెఫినెట్గా మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. సో అందువల్ల మీరు కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మెయిన్, ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఆచితూచి అడుగు వేయడం మంచిది. ప్లస్ మీకు ఒకవేళ దశ అంతర్దశలు బాగా ఉండి యోగిస్తున్నప్పుడు మాత్రం మీ కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మంచి మైల్ స్టోనే అవుతుంది. సో ఈ ఎదురుగా ఉన్న సింహరాశిని యాక్టివేట్ చేస్తుంది కాబట్టి అక్కడ ఏదన్నా గ్రహం కూర్చొనున్నా ఆ గ్రహ దశలు జరుగుతున్నా దాని యొక్క పని మీకు ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా చేసే అవకాశాలు ఉంటాయి. అంటే ప్రాక్టికాలిటీకి దగ్గరగా వస్తారనమాట. సో శని మామూలుగానే ప్రాక్టికల్ ప్లానెట్. సో అందువల్ల ఈయన యాస్పెక్ట్ చేసిన ఏ గ్రహ దశలైనా సరే జరుగుతున్నా కూడా
ఇప్పుడు శని దశమ దృష్టితో చూస్తున్నాడండి, ఏదో తృతీయ దృష్టితో మేషంలో ఉన్న గ్రహాలను చూస్తాడు, దశమ దృష్టితో వృశ్చికంలో ఉన్న గ్రహాలను చూస్తాడు. మేషలగ్నం వాళ్ళకి ఎదురుగా చూస్తే సింహాన్ని చూడండి. సో ఎవరికి ఎక్కువగా బెనిఫిట్ చేస్తాడు అనే పాయింట్లో ఈయన ఇప్పుడు యాక్చువల్గా మీ యొక్క పూర్వభద్ర నక్షత్రం అంటే అధిపతి ఎవరు? గురువు. ఆల్రెడీ మీకు 2వ ఇంట్లో ఉన్నాడు ఆయన లగ్నం నుంచి. సో శని నుంచి 4వ ఇంట్లో ఉన్నాడు. సో మంచి మంచి సిచ్యువేషనే. సో దీన్ని ఒక రకంగా ఫైనాన్షియల్గా రిస్టోరెన్స్ అనేది మీకు కొంచెం అష్యూరెన్స్ అనేది ఈ టైంలో కలిగే అవకాశాలు ఉంటాయి. అది కూడా మాట్లాడుకోవాల్సిన విషయం అది. సో ఈయన మీ యొక్క అష్టమ స్థానాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నాడు. సో ఒక రకంగా మీరు డెప్స్ విషయంలో మీ యొక్క అప్పుల్ని తీర్చే విషయాల్లో ఎట్లా చేయాలి అనేది ఒక రకంగా మీరు ప్రణాళికలు వేసుకోవచ్చు. దానికి తగ్గట్టు మీరు డిసైడ్ అవ్వచ్చు అనమాట. కొంత అప్పులు తీర్చేద్దాము అనే పాయింట్ రావచ్చు. అలాగా ఏదైనా మీ యొక్క దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను కూడా కొంచెం మళ్ళా రీకన్సిడర్ చేసి కొంచెం మళ్ళా డయాగ్నోస్టిక్స్ సెంటర్కి వెళ్ళడం. సో ఇవన్నీ కూడా జరుగుతాయి. చెప్పుకుంటా పోవచ్చు ఒక్కొక్క భావానికి సంబంధించి. ఇప్పుడు శని మీ యొక్క లగ్నాన్ని చూస్తున్నాడు. సో ఆరోగ్య విషయంలో మళ్ళీ అష్టమాన్ని చూస్తున్నాడు. సో 100% ఆరోగ్య విషయంలో ఒక దడ, ఒక టైప్ ఆఫ్ భయం కూడా రావచ్చు ఒక్కోసారి. ఇవన్నీ కూడా ఇది దానికోసం మనం హాస్పిటల్స్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకురావచ్చు. ఇది ఒక అవకాశం జరుగుతుంది. సో పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి, నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయని చెప్పి మనమేమో ఇదేదో జరిగిపోతుందని మనం అనుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే మీ జన్మజాతకం స్ట్రాంగ్గా ఉండి, యోగాలు మంచిగా ఉండి, ఆయుష్ బాగుండి అలా ఉంటే ఇవన్నీ ఏంటంటే మనకి ఒక దిక్సూచిలాగనమాట. దారిలో ఇదిగో ఈ గుంటలు ఉన్నాయి, ఇక్కడ చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి అని ఒక హెచ్చరిక ఉంటుంది చూసారా, అటువంటివి ఈ గోచారం అనేది. సో ఇప్పుడు జరగబోయే 5 నెలల్లో మీకు కానీ మీరు మేషలగ్నం అయ్యి ఉండి మీ యొక్క దశ అంతర్దశల్లో కానీ శనిదేవుడు కానీ ఉన్నట్లయితే మీరు ఎక్కువగా ఇంపాక్ట్ అవుతారు. అదర్వైజ్ ఇదేం పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు. బట్ సమ్ టైప్ ఆఫ్ కెరీర్ కదా అయినా. సో కెరీర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి కెరీర్ విషయంలో మీరు మీ జాతకంలో కానీ వక్రీకరించుంటే ఓకే, వక్రీకరించకపోతే కొంచెం ఆచితూచి అడుగు వేయాలి. నలుగురిని సంప్రదించి మీరు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనండి. సో మేషలగ్నం వాళ్ళకి మెయిన్ ప్లస్ మైనస్ 2 చెప్పాను. సో వృషభ లగ్నం, నెక్స్ట్ వృషభ లగ్నంకి మాట్లాడుకుందాం. సో ఈ వృషభ లగ్నంలో మెయిన్ ఈయన కూడా 9th and 10th లాడ్ అయ్యాడు వీళ్ళకి. అంటే భాగ్యాధిపతి, కర్మస్థానాధిపతి. సో 100% ఈ విషయంలో మీరు ఖచ్చితంగా 10th హౌస్లో వక్రీకరిస్తున్నాడు. మీ జాతకంలో కూడా మీకు 10th హౌస్లో శని వక్రీకరించి అక్కడ ఉన్నా, లేదు మిథునంలో ఉన్నా, లేదు తులలో ఉన్నా, మీరు ఇది అంటే ఆ దశలు అంతర్దశలు జరుగుతుంటే మాత్రం మీకు బాగా మంచి ఇంపార్టెంట్ ఒక ఇది గోచారం అనుకోవచ్చు మనం. ఒక రకంగా చెప్పాలంటే 10th హౌస్లో అవుతుంది కాబట్టి మీ స్టేటస్ పెరిగే అవకాశాలు ఉంటాయి. మీ స్టేటస్ని ఉపయోగించి దుర్వినియోగం చేసుకునే అవకాశాలు కూడా ఒక్కోసారి వస్తాయి. ఎందుకంటే ఆయన అక్కడ పవర్ఫుల్గా అయిపోయాడు ఆల్రెడీ. మామూలుగా మనిషికి పవర్ వస్తే ఎట్లా ఉంటుంది, ఒక రకమైన అధికార దుర్వినియోగం చేసే అవకాశాలు ఉంటాయి. సో ఈ టైంలో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి నిర్ణయాలు తీసుకునే ముందు. కానీ మీరు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న కార్యాచరణ మాత్రం అంటే గృహానికి సంబంధించి అది కంప్లీట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆయన 4th హౌస్ని చూస్తున్నాడు. శని ఎదురుగా ఉన్న సింహాన్ని చూస్తున్నాడు. మీకు సింహరాశి అనేది వృషభ లగ్నం వాళ్ళకి 4వ ఇల్లు అవుతుంది. సో స్టూడెంట్స్ అయితే ఎడ్యుకేషన్ పాయింట్, ఒకవేళ గృహస్థులు అయితే ఏదైనా ల్యాండ్ తీసుకోవడమో లేకపోతే గృహానికి సంబంధించిన ప్రణాళికలు రెడీ చేసుకోవడము. సో వృచ్చికాన్ని చూస్తున్నాడు. సో మీ యొక్క బిజినెస్ ప్లేస్, మీ యొక్క పార్ట్నర్షిప్ ప్లేస్. సో దానివల్ల ఏమవుతుంది, డెఫినెట్గా మీ యొక్క వైఫ్ విషయంలో కానీ ఆమె యొక్క ఆరోగ్య విషయంలో కానీ కొంచెం రీచెక్ చేసుకునే అవకాశాలు వస్తాయి. సో ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్ళి ఒకసారి మళ్ళీ చెక్ చేయించుకోవాల్సి రావడం, లేదా పార్ట్నర్స్తో డీలింగ్స్ విషయంలో కొంచెం మార్పులు చేర్పులు చేయవలసి రావడం జరిగే అవకాశాలు ఉన్నాయి. మీ 12వ ఇంటిని కూడా చూస్తున్నాడు కాబట్టి 3వ దృష్టితో డెఫినెట్గా అది కూడా ఒక రకంగా వ్యయస్థానమే కదా. సో వ్యయస్థానం అన్నప్పుడు ఏంటంటే ఒక రకంగా ఫారిన్ ప్లేస్ కూడా అదే, హాస్పిటల్ ప్లేస్ అదే. సో 2 రకాలు కనిపిస్తుంది ఇక్కడ. మనం హాస్పిటల్ కన్నా వెళ్ళొచ్చు నెగిటివ్ వెళ్ళిపోతే, లేదు మీరు ఫారిన్ ట్రిప్ అయినా వెళ్ళేసి రావచ్చు, లేదు ఒక లాంగ్ ట్రిప్ వెళ్ళేసి రావచ్చు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఒక తీర్థయాత్ర, ఎందుకంటే 9th లార్డ్ కూడా ఆయన అయ్యాడు కాబట్టి ధర్మస్థానానికి. సో మీరు ఎప్పటి నుంచో ఒక స్వామి గుడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళేసి రావచ్చు, లేదు అమ్మవారి టెంపుల్కి విజిట్ చేసి రావచ్చు. ఎందుకంటే శనిదేవుడు మ్యాక్సిమం చెప్పాను కదా ఇంతకుముందు, అమ్మవారి టెంపుల్స్కి ఆయన అమ్మవారి అంటే బాగా తల ఉంచుతాడు. సో అమ్మవారి మాట కాదని లేని విషయం. సో అందువల్ల ఏంటంటే మీరు ఒక దూరంగా ఉన్న అమ్మవారి టెంపుల్కి వెళ్ళేసి రావడం అనేది కూడా జరగచ్చు ఈ టైంలో.
సో ముఖ్యంగా వృషభ లగ్నం వాళ్ళు మెయిన్ ఈ టైంలో మున్సిపల్ వర్కర్స్కి, అంటే ఎవరైతే బాగా ఈ శానిటరీ వర్క్స్ చేస్తుంటారో వాళ్ళందరికీ మరియు ఏదో ఒక రూపంలో హెల్ప్ చేయడం, ఇంతకుముందు చేయాలనుకున్న పెండింగ్లో ఉన్న కర్మలన్నీ కూడా, అంటే వాళ్ళ విషయంలో ఇవ్వాలనుకున్నాను శాలరీ ఇవ్వలేకపోయానండి, లేదు పని వాళ్ళకి ఇవ్వలేకపోయాను అన్న ఒక ఐడియా ఉంటే మాత్రం అవన్నీ పెండింగ్ అన్నీ తీర్చేసేయండి, మీకు అదే పెద్ద రెమెడీ. సో వాంటెడ్లీ మనం ఇవ్వడం వేరు, వ్యక్తిగతంగా ప్రకృతి మన దగ్గరికి పంపించడం వేరు. మనుషుల్ని కొంతమంది వస్తుంటారు మన దగ్గరికి వచ్చి, ఎవరు కరెక్ట్గా మన వీధులు చిమ్మే అతను వచ్చి, అయ్యా రోజు చిమ్ముతున్నాను ఒక 10 రూపాయలు టీకుంటే ఏంటి అని అడుగుతుంటారు, చూస్తుంటాం మనం. సో ఆ టైంలో మనం కాదనకుండా ఇచ్చేయడం శని వక్రంలో ఉన్నప్పుడు డెఫినెట్గా మీకు అది బాగా ఇంపాక్ట్ మంచిగా ఇస్తుంది అనమాట. సో ఇవన్నీ పెండింగ్, శని వక్రంలో ఉన్నాడంటేనే పెండింగ్ కర్మలు ఏదో ఉంటే వక్రంలో ఉంటారు. సో అవన్నీ కూడా తీర్చేసే సమయం అన్నమాట ఇది. సో ఇది డెఫినెట్లీ దిస్ ఈజ్ ఎ బెస్ట్ టైం. ఇంకా మీ ఫాదర్ యొక్క ఆరోగ్యాన్ని రీచెక్ చేసుకోవడం, తర్వాత ఏదైనా ఒక దేవాలయానికి సంబంధించిన పని ఏదైనా ఉంటే దానికి సంబంధించిన పని ఇంతకుముందు పెండింగ్ ఉంటే ఇప్పుడు ఈ టైంలో తీర్చవలసి రావడం, అంటే ఏదైనా కలశ స్థాపన కావచ్చు, లేకపోతే గురికి సంబంధించిన ఏదైనా వర్క్ రెనోవేషన్ కావచ్చు, మీరు ఈ టైంలో పాల్గొనే అవకాశాలు ఉంటాయి. సో ఇది వృషభ లగ్నం వాళ్ళకి ఓవరాల్గా మనం మాట్లాడుకోవాల్సింది. సో తదుపరి మనం మిథున లగ్నంకి వెళ్దాం. మిథున లగ్నం వీళ్ళకి మాత్రం అష్టమాధిపతి భాగ్యాధిపతి అయ్యాడు. చూడండి, అష్టమం అంటే మనకి తెలిసిందే కదా, మీ యొక్క భార్య యొక్క కుటుంబ స్థానం, తర్వాత మీ యొక్క రీసెర్చ్, అంటే మీరు సమాజానికి తెలియకుండా దాచబడే ఒక స్థానం, గుప్యమైన స్థానం, గోప్యమైన స్థానం, 8వ భావం. సో ఇప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ అష్టమాధిపతి ఎప్పుడైతే వక్రంలోకి వస్తాడో డెఫినెట్గా మీ యొక్క రహస్యాలు, అంటే మీ యొక్క అంటే ఆవేశపడిపోయి ఒక్కోసారి బయటికి చెప్పినందువల్ల కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు. అందువల్ల మీ యొక్క విషయాలు గోప్యంగా ఉండడమే మంచిది. ఆవేశపడిపోయి చెప్పకపోవడం అనేది ఇంకా మంచిది. ఇంకొకటి, ఈ అష్టమ స్థానం రీసెర్చ్ పాయింట్ డాక్టర్స్కి, లేకపోతే లాయర్స్కి, లేకపోతే ఇంజనీర్స్కి, వీళ్ళందరికీ కూడా మంచి బెనిఫిట్ చేసే పరిస్థితి. ఒకవేళ మీకు మిథున లగ్నం అయ్యింది, మీరు జన్మజాతకంలో శని వక్రంలో ఉంటే మాత్రం డెఫినెట్గా ఇది మంచి టైమే అనుకోవచ్చు. ఈ టైంలో మీ యొక్క సీక్రెట్ నాలెడ్జ్ కావచ్చు, మీ యొక్క ధార్మికత కావచ్చు, ఎనీథింగ్, ఎందుకంటే 9th లార్డ్ కూడా భాగ్యాధిపతి కూడా అయ్యాడు ఆయన. సో ఒక్కోసారి ఫ్లోరిష్ అవ్వచ్చు, బాగా మంచిగా మీ నాలెడ్జ్ బాగా గుర్తించగలిగే స్థాయి రావచ్చు. లేదు, ఒకవేళ మీకు జన్మజాతకంలో శని వక్రంలో లేడండి, కొంతమందికి స్టేషనరీ ఉంటాడు, అది చాలా అదృష్టం అంటారు దాన్ని. అంటే గ్రహం వక్రించే ముందు కొంతకాలం కొంచెం స్టేషనరీ అయిపోద్ది అనమాట, అలా స్తబ్దంగా అయిపోతుంది అని అర్థం. ఆ టైంలో పవర్ ఎక్కువ ఉంటుంది అంటారు, ఆ టైంలో ఏం చేసినా కూడా కర్మ రిజిస్టర్ కాదని అంటారు. సో అంటే ఇవన్నీ కర్మకి లింక్డ్, నేను మాట్లాడేవన్నీ కూడా గ్రహాలు అనగానే మన కర్మల గురించే మాట్లాడాల్సి వస్తుంది. సో ఈ స్తబ్దంగా అంటే స్టేషనరీ ప్లానెట్స్ కానీ ఉండుంటే మాత్రం మీరు చాలా అదృష్టవంతులే జాతకంలో, ఎందుకంటే మీ విల్ పవర్ ఎక్కువ ఉంటుంది, ప్రారంధానికి కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. సో ఈ శని మిథున లగ్నం వాళ్ళకి ముఖ్యంగా భాగ్యాధిపతి అయ్యాడు, అష్టమాధిపతి అయ్యాడు, మామూలుగానే యోగకారకుడు ఆయన ఈ చార్ట్కి, ఎందుకంటే కుంభానికి మూల త్రికోణ స్థానం వస్తుంది కదా. సో అందువల్ల మిథున లగ్నం వాళ్ళకి ఈయన శని యోగకారకుడు, అష్టమాధిపతి అయినప్పటికీ. సో మిథున లగ్నం వాళ్ళకి ఎవరెవరు ఏ భావాన్ని చూస్తున్నాడు చూద్దాం. ఇప్పుడు 6వ భావాన్ని చూస్తున్నాడు 10వ దృష్టితో, 11వ భావాన్ని తృతీయ దృష్టితో చూస్తున్నాడు, 3వ భావాన్ని 7వ దృష్టితో చూస్తున్నాడు. సో ఎక్కువ ఫోకసింగ్ అంతా తృతీయ భావం మీద ఉంటుంది. సో షార్ట్ జర్నీస్ కానీ, లేదా ఇల్లు మారడం కానీ, లేదా వర్క్ లొకేషన్ చేంజ్ అవ్వడం కానీ, తర్వాత మీ యొక్క ఫ్రెండ్స్ విషయంలో సమ్ పెండింగ్ కర్మ ఉంటే ఏదో కొంచెం వాళ్ళకి ఏదైనా మనం ఇంతకుముందు చేస్తామని చెప్పిన పనులు ఆగిపోయి ఉంటాయి, కొంచెం చేయవలసి రావడం కావచ్చు. తర్వాత మీ యొక్క డైలీ రొటీన్ లైఫ్ స్టైల్లో కొంచెం మార్పు చేర్పులు, అంటే రోజు ఫిజికల్ ఫిట్నెస్కి కొంచెం సమయం కేటాయించడం కావచ్చు, లేదు మీ యొక్క వర్క్ ఎన్విరాన్మెంట్లో ఏదైనా మార్పు చేర్పులు జరిగే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే 6th హౌస్ని ఆయన చూస్తున్నాడు కాబట్టి. డెఫినెట్గా అయితే మాత్రం ఎక్కువగా 10th ఆస్పెక్ట్కి 7వ దృష్టికి ఎక్కువ బలం ఉంటుంది జనరల్గా, తృతీయ దృష్టికి కొంచెం తక్కువే అంటారు, బట్ అయినా కూడా అది యాక్టివేట్ చేస్తుంది, అది ప్రాక్టికల్ ప్లానెట్ కదా. సో ఈ 3 భావాల విషయంలో మీరు మిథున లగ్నం వాళ్ళు డెఫినెట్గా మీరు ఈ 5 నెలల్లో మీకు ఒకవేళ శని మహాదశ కానీ అంతర్దశ కానీ జరుగుతుంటే ఎక్కువగా నేను చెప్పిన ఈ పాయింట్స్ వర్తిస్తాయి. అదర్వైజ్ మీకు వేరే గ్రహదశ అంతర్దశలు జరుగుతున్నా ఆ గ్రహదశ అంతర్దశల్ని ఈ శని కానీ చూస్తే, అంటే చూడండి, ఈ శని మీకు కుంభంలో ఉన్నప్పటికీ వృశ్చికంలో ఉన్న గ్రహదశ జరుగుతున్నా, మేషంలో ఉన్న గ్రహదశ జరుగుతున్నా, సింహంలో ఉన్న గ్రహదశ జరుగుతున్నా,
మీకు మెయిన్ ఇది. ఈవెన్ కుంభంలో ఏదైనా గ్రహం కూర్చోనుండి దాని మీద శని కూర్చోనుండి ఇప్పుడు కూర్చోన్నాడు. సో మీకు ఎక్కువగా ఎఫెక్ట్ బాగా చూస్తారు. అదర్వైజ్ మిగతా వాళ్ళకి దీని ఎఫెక్ట్ చాలా మైనర్గానే ఉంటుంది. బట్ మీ యొక్క కర్మ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఈయన ఏ భావాలకి ఆధిపత్యం వహించాడో ఆ భావాల విషయంలో మాత్రం కొంచెం సమ్ మేజర్ చేంజెస్ మీ ఆలోచన సరళల్లో మార్పులు రావచ్చు డెఫినెట్గా. సో మీ తండ్రి యొక్క ఆరోగ్యం కుదుటపడవచ్చు, విషమించవచ్చు, ఇది కూడా చెప్పుకోవాలి మనం. సో ఫిజికల్గా రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే సో మీ భార్య యొక్క కుటుంబంలో సంథింగ్ బ్యాడ్ జరగచ్చు, గుడ్ జరగచ్చు. డిపెండ్స్ అపాన్ యువర్ దశ అంతర్దశ. ఎందుకు ఏది జరిగినా మనం విల్ఫుల్గానే ఉండాలి కదా, తప్పదు కదా. ఇది శని యాక్చువల్గా ప్రాక్టికల్ ప్లానెట్, 100% ఈ భావాల్ని యాక్టివేట్ చేసే అవకాశాలు ఉంటాయి. సో తర్వాత మనకి మాట్లాడుకోవాల్సింది కర్కాటక లగ్నం. కర్కాటక లగ్నం వాళ్ళకి సప్తమ అష్టమాధిపతి అయ్యాడు. సప్తమ అష్టమాధిపతి అన్నప్పుడు డెఫినెట్గా వీళ్ళు భార్య, తర్వాత భార్య యొక్క కుటుంబం, పార్ట్నర్షిప్స్ వాళ్ళ యొక్క జీవనశైలి, వాళ్ళ కుటుంబాలు ఏదైనా కావచ్చు. మనకేంటంటే బిజినెస్ జనరల్గా కర్కాటక లగ్నం వాళ్ళకి వాళ్ళ యొక్క జీవితంలో, భర్త యొక్క జీవితంలో కానీ భార్య యొక్క జీవితంలో కానీ మంచి మార్పులు లేదు. మీ యొక్క జాతకంలో ఒకవేళ శని మహాదశ లేదు, అంతర్దశ లేదు, ప్రత్యంతర దశ లేదు, శని చూస్తున్న గ్రహ దశలు ఏమీ లేవు అనుకోండి, పెద్ద ఎఫెక్ట్ ఉండదు. అంటే మీకు ఒకవేళ సింహంలో ఏదైనా గ్రహం ఉన్నా, లేదు వృశ్చికంలో ఏదైనా గ్రహం ఉన్నా, లేదు మీకు మేషంలో ఏదైనా గ్రహం ఉన్నా, ఈయన మీకు డైరెక్ట్గా సింహాన్ని చూస్తున్నాడు, అంటే రెండో భావాన్ని చూస్తున్నాడు, ధనస్థానాన్ని. సో అందువల్ల ధనాన్ని ఇంప్రూవ్ చేసే సమయం కూడా కావచ్చు ఈ టైంలో. కాకపోతే అది శత్రుక్షేత్రం అయినప్పటికీ ఆయన ఇచ్చే ప్రాక్టికల్గా ఆయన చూస్తున్నాడు కాబట్టి ధనస్థానాన్ని ఖచ్చితంగా కోరుతున్నట్టే లెక్క. సో డెఫినెట్గా అక్కడ ఏమన్నా గ్రహాలు కూర్చోనుండి ఆ గ్రహదశలు జరుగుతున్నా ఇప్పుడు ప్రాక్టికల్గా మంచి మీ జాతకంలో శని కానీ వక్రీకరించుంటే ఇది చాలా అడ్వాంటేజ్. వక్రీకరించకపోతే ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది డెఫినెట్గా. సో చిన్న విషయంగా అది 5 నెలలు మాత్రం కర్కాటక లగ్నం వాళ్ళు కానీ కర్కాటక రాశి వారికి కానీ డెఫినెట్గా ఇది కొంచెం ఆచితూచి అడుగు వేయాల్సిన అవసరం ఉంది. అందులో అష్టమ శని అని అంటున్నారు. బట్ అష్టమ శని అయినప్పటికీ మీ జాతకంలో శని వక్రంలో లేదా అక్కడ ఏదైనా శని గురువు మీద కూర్చొని గోచారంలో, లేదా శుక్రుడి మీద కూర్చోన్నాడు, లేదా బుధుడి మీద కూర్చోన్నాడు, అది పెద్ద నెగిటివ్ ట్రాన్సిట్ ఏం కాదు అని అంటారు. సో దానివల్ల అట్లా ఫీల్ అవ్వాల్సింది. అంటే కుంభంలో గురువు కానీ బుధుడు కానీ శుక్రుడు కానీ కూర్చోన్నారు అనుకోండి, డెఫినెట్గా వాళ్ళకి కొంచెం మంచి అడ్వాంటేజ్ దీనివల్ల. బట్ శని వక్రీకరించుంటే ఇంకా అడ్వాంటేజ్. సో కర్కాటక లగ్నం వల్ల కానీ కర్కాటక రాశి వారికి కానీ. సో మీకు ఏ భావాల్ని యాక్టివేట్ చేస్తున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అంటే మీకు 10వ ఇంటిని చూస్తున్నాడు, 2వ ఇంటిని చూస్తున్నాడు, ఒక పక్కన 5వ ఇంటిని చూస్తున్నాడు దశమ దృష్టితో. సో ఈ 3 భావాల విషయంలో డెఫినెట్గా ఒక ప్రాక్టికల్గా మీరు అప్లికేషన్ చూస్తారు. అంటే కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి మార్పు చేర్పులు ఉంటాయి. తర్వాత మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ విషయంలో మార్పు చేర్పులు, డెఫినెట్గా మీ యొక్క సంతాన విషయంలో, లేదు మీ లెర్నింగ్ స్కిల్స్, లేదు మీరు స్టూడెంట్స్ అయితే మీ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. సో ఈ శని వక్రం అనేది మీకు బెనిఫిట్టే యాక్చువల్గా చెప్పాలంటే. ఆయన మీ లగ్నానికి పాపి కాబట్టి. కానీ మీ జాతకంలో శని ఇంకా వక్రీకరించుంటే ఇంకా అడ్వాంటేజ్. సో ఓకేనండి, అది మెయిన్ కర్కాటక లగ్నం వాళ్ళకి ఈ పాయింట్స్ మనం మాట్లాడుకోవాలి. ఇకపోతే సింహలగ్నం వాళ్ళకి ఈయన షష్టమాధిపతి, సప్తమాధిపతి. ఈయన డైరెక్ట్గా మీకు లగ్నాన్ని చూస్తున్నాడు, మీ యొక్క 9th హౌస్ని చూస్తున్నాడు, మీ యొక్క ఇంటి వాతావరణాన్ని చూస్తున్నాడు. సో ఒకటి వర్క్ లొకేషన్ ప్రకారం ఇల్లైనా చేంజ్ చేయొచ్చు, లేదు కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మీ ఇమేజ్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ 5 నెలలు మీరు కొంచెం మీ యొక్క ఇమేజ్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు. మీ డైలీ వర్క్ రొటీన్లో కొంచెం మార్పు చేర్పులు చేయడం ద్వారా, ఎందుకంటే మీకు 6th లార్డ్ అయ్యాడు. సో మీ ఉద్యోగ స్థానం అంటారు కదా, 6వ ఇంటిని కూడా. సో మీ ఉద్యోగంలో మార్పులు చేర్పులు చేసుకునే అవకాశాలు ఉంటాయి. దానివల్ల మీ ఆలోచన సరళ వల్ల కొంచెం అంటే మీ జాతకంలో శని వక్రీకరించుంటే మీరు తీసుకునే నిర్ణయాలు బాగానే ఉంటాయి. లేదు వక్రీకరించలేడు అనండి అంటే మాత్రం మీరు తీసుకునే నిర్ణయాల్లో ఒకవేళ కొంచెం నెగిటివ్గా జరిగే అవకాశాలు కూడా ఉంటాయి, దశాంతర దశలు బాగలేకపోతే. లేదు దశాంతర దశలు బాగున్నాయి కొట్టుకొచ్చేస్తారు. అంటే ఎట్లా అంటే ఇది ఏది ఒక గ్రహంతో మనం డిసైడ్ చేయలేం ఇది సూపర్గా ఉంటుంది ఈ టైము, ఈ పీరియడ్, ఈ గోచారం దీనివల్ల అని.
ఎందుకంటే మీ యొక్క దశ అంతర్దశానాథులు ఈ శని యొక్క గ్రహ ఇప్పుడు గోచారంలో వక్రీకరించింది, ఈయన దృష్టిలో పడ్డారనుకోండి. అంటే ఈయన దృష్టిలో పడాలంటే ఎక్కడెక్కడ ఉండాలి ప్లానెట్స్? సింహం రాశిలో డైరెక్ట్ లగ్నంలో ఉన్నా ఉండాలి మీకు గ్రహాలు, జరిగే దశానాథుడి యొక్క గ్రహం, లేదు అంతర్దశానాథుడైనా కానీ, లేదు మేషంలో అన్నా ఉండాలి, లేదు వృశ్చికంలో అన్నా ఉండాలి, లేదు అట్లీస్ట్ కుంభంలోనే ఉండాలి. సో దానివల్ల మీకు ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. అదర్వైజ్ మిగతా వాళ్ళకి మాకు ఆ గ్రహ దశ రావట్లేదండి, శని దశ లేదు, శని అంతర్దశలు లేవు, ప్లస్ ఆయన చూసే గ్రహాల దశలు లేవు, అంతర్దశలు లేవు అంటే మాత్రం ఇది పెద్ద ఇంపాక్ట్ చేయదు. ఇది కేవలం కొన్ని మార్పు చేర్పులు ఉంటాయి. ఆ మార్పు చేర్పుల ద్వారా ఒకవేళ యోగ దశ జరుగుతుంటే మీకు ప్లస్ అవుతుంది, లేదు నార్మల్ దశ అంటే పెద్ద యోగించిన దశ అయితే మాత్రం అది కొంచెం ఇబ్బందికరమైన వాతావరణంలోకి తీసుకెళ్తుంది. సో జ్యోతిష్యంలో ఇవన్నీ కూడా ఒకటి లింక్ అయి ఉంటాయి అన్నమాట. గోచారం ఎప్పుడు కూడా లింక్, అంటే దశకి అంతర్దశకి డెఫినెట్గా. సో దీనివల్ల మనం బాధపడేది ఏం లేదు, అటని చెప్పి కాళ్ళు ఎగరేసుకుని తిరగాల్సిన అవసరం లేదు. రెండు చూసుకొని జాగ్రత్తగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఏ లగ్నం వల్లకైనా అంతే. కన్యా లగ్నం తీసుకోండి, పంచమాధిపతి 6వ ఇంటి అధిపతి. సో సంతాన విషయంలో కానీ, మీ యొక్క వర్క్ లైఫ్ స్టైల్ విషయంలో కానీ, మీ యొక్క డైలీ రొటీన్ వర్క్ లైఫ్ విషయంలో కానీ మీరు 100% మార్పు చేర్పులు చేసే అవకాశాలు ఉంటాయి. ఇఫ్ మీకు ఒకవేళ శని దశ కానీ అంతర్దశ జరుగుతున్నా, శని యొక్క దృష్టి పడిన గ్రహాల దశలు అంతర్దశలు జరుగుతున్నా, లేదండి మా జాతకంలో శని వక్రీకరించున్నాడు, ఇప్పుడేంటి పరిస్థితి, బాగుంటుంది డెఫినెట్గా. బట్ ఆ దశ అంతర్దశలు జరగాలి. లేదు శనిగ్రహం చూస్తున్న గ్రహ దశ అంతర్దశలన్నా జరుగుతుండాలి. అంటే మీకు ఎవరెవరిని మేషంలోన్నా ఉండాలి ఏదైనా గ్రహం జరుగుతున్న దశ అంతర్దశానాథులు, లేదు సింహంలోన్నా ఉండాలి, లేదు వృశ్చికంలోన్నా ఉండాలి. అంటే 3వ ఇంటిని, అష్టమాన్ని, 12వ ఇంటిని, 6వ ఇంటిని చూడండి. మీకు కన్యా లగ్నం, కన్యా రాశి వాళ్ళకి మొత్తానికి దుస్థానాల మీద అన్నిటి మీద పడింది ఆయన దృష్టి. అంటే ఇది ఎట్లా చెప్పుకోవాలి అని అంటే, మీరు ఎక్కువగా ఇది నెగిటివ్గా తీసుకుంటే ఎలా వస్తుందంటే, మీ జాతకంలో శని వక్రంలో ఉంటే ఓకే, చాలా వరకు. వక్రంలో లేడు సార్, నాకు ఇప్పుడు నేను ఎలా అంటే ఇవన్నీ దుస్థానాలు ఉన్నాయి కదా అని భయపడాల్సిన పని ఉందా అని అంటే, డెఫినెట్గా నేను చెప్పినట్టు మీకు గురు మహాదశ జరుగుతుంది, లేదు బుధ మహాదశ జరుగుతుంది, లగ్నాధిపతి దశ, మంచి యోగకార పొజిషన్లో ఉన్నాడు. అలాంటప్పుడు ఇది పెద్దగా ఎఫెక్ట్ ఏం చేయదు. అంటే మీకు ఒకవేళ నెగిటివ్ జరిగినా అది పాజిటివ్గా మారిపోతుంది అనమాట. సో అట్లా ఇప్పుడు ఫారిన్ జర్నీకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి కన్యా లగ్నం వాళ్ళకి, లేదు హాస్పిటల్కి విజిట్ చేసే అవకాశాలు వస్తాయి. ఎందుకంటే 12వ ఇంటిని డైరెక్ట్గా ఎక్కువ ఇంపాక్ట్ చేస్తాడు. వక్రించిన గ్రహము తన యొక్క సప్తమ దృష్టి అంటే ఎదురుగా ఉన్న రాశిని బాగా చూస్తాడు. ఇది దానివల్ల 12వ ఇల్లు యాక్టివేట్ అయినది కాబట్టి మీరు ఫారిన్ జర్నీ చేయొచ్చు, హాస్పిటల్స్ విజిట్ చేయొచ్చు, లేదా ఆశ్రమాలకి విజిట్ చేయొచ్చు, లేదు మీ నాన్నమ్మ గారు యొక్క ఆరోగ్యం విషయంలో ఇబ్బంది పడవచ్చు. ఎందుకంటే 12వ ఇల్లు అంటే 9వ ఇంటి నుంచి 4వ ఇల్లు అవుతుంది, అంటే మీ నాన్న స్థానం నుంచి 4వ ఇల్లు అవుతుంది కాబట్టి. సో ఏదైనా ఒక టెంపుల్కి విజిట్ చేయాల్సి రావచ్చు డెఫినెట్గా. 3వ ఇల్లు కాబట్టి గృహ మార్పులు కూడా అవకాశం ఉంది, ట్రావెలింగ్ ఎక్కువగా ఉంటాయి. సో 6వ ఇల్లు కాబట్టి వర్క్ చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా అయితే ఈ వర్క్ మారేటప్పుడు శని వక్రంలో లేని వాళ్ళు మాత్రం తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అందువల్ల కన్యా లగ్నం, కన్యా రాశి వారికి మాత్రం ఈ టైంలో కొంచెం ఆచితూచి అడుగు వేయాలి, అది కూడా మనం ఆలోచించుకోవాలి. సో ఇదండి కన్యా లగ్నం, కన్యా రాశి వారికి. సో తులా లగ్నం, తులారాశి వీళ్ళకి మాత్రం ఈయన 5వ ఇంట్లో అంటే 4వ ఇంటి అధిపతి 5వ ఇంటి అధిపతి అయ్యాడు, యోగకారకుడు అవుతున్నాడు. 5వ ఇంట్లో ఈయన గోచారంలో వక్రంలో ఉన్నాడు. సో మీకు జాతకంలో కానీ, మీ జన్మ జాతకంలో వృశ్చికంలో కానీ, మేషంలో కానీ, సింహంలో కానీ ఏదైనా, లేదు కుంభంలో కానీ ఏదైనా గ్రహాలుండి ఆ గ్రహ దశలు కానీ అంతర్దశలు జరుగుతుంటే మీకు ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే, మీకు ఒకవేళ జాతకంలో శని వక్రీకరణలో ఉంటే మాత్రం ఈ అన్నిటి విషయాల్లో కొంచెం ఫాస్ట్ మూమెంట్ అనమాట. ధనాన్ని కూడబట్టే విషయంలో తులా లగ్నానికి సింహం ఏమవుతుంది, లాభస్థానం అవుతుంది. సో ఫ్రెండ్ సర్కిల్ పెంపొందించుకునే విషయంలో మీ ఫ్రెండ్స్ మంచి పొజిషన్స్కి వెళ్ళొచ్చు, అది కూడా అవకాశాలు ఉన్నాయి. లేదు లాభాలు ఆర్జించే క్రమంలో కొంచెం మంచిగానే గెయిన్ చేయొచ్చు. లేదు వ్యాపారాలు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంటాయి, విక్రమంట భాగస్వామ్య వ్యాపారం అంటే 7th హౌస్ని చూస్తుంది కాబట్టి మేషాన్ని, అది కూడా ఒక్కోసారి వర్కౌట్ అవ్వచ్చు. సో 4వ ఇంటి అధిపతి 5వ ఇంటి అధిపతి అయ్యాడు కాబట్టి మీ యొక్క పిల్లల సంతాన విషయం, వాళ్ళ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, వాళ్ళ కెరీర్ కానీ
మంచి మార్పు చేర్పులు రావచ్చు, మీకు మంచి భూమి దొరకవచ్చు, 4వ ఇల్లు కాబట్టి అధిపతి. సో లేదంటే నాకు శని వక్రంలో లేడు అని అంటే మాత్రం వీటన్నిటి విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు 1కి 2 సార్లు ఆలోచించుకొని పేషెన్స్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అది ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకోవాల్సిన అంశం. సో వృశ్చిక లగ్నం వాళ్ళకి ఈయన 3వ ఇంటి అధిపతి 4వ ఇంటి అధిపతి అయ్యాడు. సో ఈయన పాపి, ఈ లగ్నానికి పాపి అయినోడు వక్రించి 4వ ఇంట్లో ఉన్నాడు. సో మీ జాతకంలో కానీ వక్రీకరిస్తే యోగమే. ఈ వక్రీకరణ అనేది ఖచ్చితంగా మీరు భూమిని విసుకునే విషయాల్లో కానీ లేదు ఒక ఏదైనా కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు హైలైట్ రోల్ అనమాట ఇది. ఎందుకంటే మీకు శని దశమాన్ని చూస్తున్నాడు డైరెక్ట్గా సింహాన్ని. అందువల్ల మీరు ఖచ్చితంగా ఈ టైంలో మాత్రం కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మేజర్ మార్పులు ఉంటాయి. మీకు మంచి స్టేటస్ అన్న అటైన్ అవ్వచ్చు, లేదు ఆ స్టేటస్ అటైన్ అయినందువల్ల మీలో కొంచెం ఏదైనా ఆలోచన ధోరణిలో మార్పులు రావచ్చు. దానివల్ల ఈ 5 నెలల్లో కొన్నిసార్లు దుందుడుకు చర్య వల్ల ఆలోచనలు తీసుకున్నందువల్ల కొంచెం అవమానాలు పాలయ్యే అవకాశాలు కూడా ఉంటాయి, మీ కీర్తికి భంగం కలిగే అవకాశాలు ఉంటాయి. అందువల్ల జాగ్రత్తగా ఉండి ఆచితూచి అడుగు వేసుకున్నందువల్ల మనం సేఫ్ అయిపోవచ్చు. అదర్వైజ్ మీ జాతకంలో మీకు వృశ్చికంలో అంటే ఆల్రెడీ నేను చెప్పున్నాను, మీకు లగ్నంలో ఏదైనా గ్రహాలు కానీ ఉండి సింహంలో కానీ మేషంలో కానీ లేదు కుంభంలో కానీ ఏదైనా గ్రహాలు ఉండి ఆ గ్రహ యొక్క దశ అంతర్దశలు జరుగుతుంటే మాత్రం ఈ 5 నెలలు మీరు డెఫినెట్గా ఈ శని యొక్క ప్రభావంలో పడినట్టే లెక్క. పడ్డారు కాబట్టి ఈయన ప్రాక్టికల్ ప్లానెట్ కాబట్టి ఈయన మీ యొక్క ఆలోచన ధోరణిలో మార్పులు తీసుకొచ్చి కొంచెం ఫాస్ట్గా చేపించచ్చు పని. ఏ భావాలను చూస్తున్నాడో ఆ భావాల విషయంలో, ఏ భావాలకు ఆధిపత్యం వహిస్తున్నాడో ఆ భావాల విషయంలో ఖచ్చితంగా మీరు ఇంప్రూవ్మెంట్ చూస్తారు. లేదు బాగలేడు, దశ అంతర్దశలు బాగలేవండి, చాలా ఘోరంగా ఉంది, ఇబ్బందిగా ఉంది అంటే డెఫినెట్గా మీరు మీ యొక్క అవమానాలు పడే అవకాశాలు ఉంటాయి. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో హాస్పిటల్ దాకా వెళ్ళాల్సి వచ్చి రావచ్చు, అప్పులు చేయాల్సి రావచ్చు. అందుకని వృశ్చిక లగ్నం వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగానే ఉండాలి. సో మెయిన్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఏది ధనుర్లగ్నం వాళ్ళకి వచ్చి మనకి 2వ ఇంటికి 3వ ఇంటికి అధిపతి అయ్యాడు ఆయన. సో 2వ ఇంటికి 3వ ఇంటికి అధిపతి అయినప్పుడు ఆయన మనం డైరెక్ట్గా చెప్తే కుటుంబము, ధనం, వాక్కు, ఫుడ్, మీ యొక్క ఫుడ్ స్టైల్లో మార్పు చేర్పులు తీసుకోవడం రావచ్చు. సడన్గా మీరు ఏదైనా ఫుడ్ ట్రై చేయొచ్చు, దానివల్ల ఫుడ్ పాయిజన్ అవ్వచ్చు. లేదా ఏదైనా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు సరిగ్గా చేయనందువల్ల ఇంతకుముందు అకౌంట్ ఓపెన్ కాకపోవచ్చు, ఇప్పుడు ఓపెన్ అవ్వచ్చు. ఎందుకంటే 2వ ఇల్లు బ్యాంక్ కూడా వస్తుంది కదా. సో ఏదైనా ఒక షార్ట్ జర్నీ కావచ్చు, ఇంతకుముందు ఆపివేసిన మీ యొక్క లెర్నింగ్ స్కిల్స్, ఏదైనా స్కిల్స్ నేర్చుకోవడంలో ఇంతకుముందు కొంత దూరం ఆపేసి మళ్ళీ ఇప్పుడు నేర్చుకోవాల్సి రావచ్చు. మీ జాతకంలో శని వక్రంలో ఉంటే మాత్రం అదృష్టవంతులే. వక్రంలో లేకపోతే మాత్రం ఈ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో అకౌంట్స్ మెయింటైన్ చేసే విషయంలో లేదా కొంచెం షార్ట్ జర్నీస్ చేసే విషయంలో ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క వ్యయస్థానాన్ని, మీ యొక్క పంచమ స్థానాన్ని, మీ యొక్క 9th హౌస్ని చూస్తున్నాడు ఈయన శనిదేవుడు. సో అందువల్ల ఏంటంటే మీరు గట్టిగా ఈ పాయింట్స్లో ఏది మన యొక్క పంచమం అంటే మన యొక్క హైయర్ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, సంతాన విషయంలో కానీ, మీ యొక్క సబార్డినేట్స్ వాళ్ళ విషయంలో కానీ మీరు ఖచ్చితంగా నిర్ణయాత్మక శక్తిని కలిగి ఉండి, అంటే దుందుడుకు ఆలోచనలు లేకుండా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏది శని వక్రంలో లేని వారికి, వక్రంలో ఉన్నవారికి మాత్రం ఇది కొంచెం ఈ టైంలో ఈ భావాలన్నీ విషయాల్లో పాజిటివ్గానే కనిపిస్తుంది ఎక్కువగా. ఏ భావమైనా పాజిటివ్గా పనిచేస్తుంది అని అంటే ఆ భావంలో ఉన్న పాజిటివ్ అంశాలు మనకు తెలిసి ఉండాలి. నెగిటివ్గా పనిచేస్తుందంటే నెగిటివ్ అంటే ఏంటి అని తెలుసుకోవాలి. ఇప్పుడు పంచమాన్ని నెగిటివ్గా చూస్తున్నాడు అని అంటే మాత్రం మీ సంతాన విషయంలో మీరు ఇబ్బందులు పడతారు. వాళ్ళకి ఆరోగ్యం బాగాలేక రాకపోవడం, మీరు కొంచెం ఇబ్బంది పడడం, వాళ్ళ విషయంలో ఖర్చులు అవ్వడం. సో ఎందుకంటే 12వ ఇంటిని కూడా చూస్తున్నాడు కాబట్టి శనిదేవుడు. సో 5వ ఇంటిని 12వ ఇంటిని చూడండి, మళ్ళీ మీ 9th హౌస్ని. బాగలేదు అనే పాయింట్ వస్తే ఖర్చులు, అన్ఎక్స్పెక్టెడ్ ఫియరు అవి తెప్పించేది. బాగుంది అంటే మాత్రం మీరు కొంచెం పేషెన్స్గా ఉన్నందువల్ల కొన్ని నుంచి బయటపడిపోతారు అని అర్థం. మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరగద్దని అర్థం. సో ధనుర్లగ్నం వాళ్ళు, ధనుసు రాశి వాళ్ళకి ఇది మెయిన్ అనమాట. సో మకర లగ్నం, మకర రాశి వీళ్ళకి మాత్రం లగ్నాధిపతి ఆయన అయ్యాడు, ద్వితీయాధిపతి ఆయన అయ్యాడు. వీళ్ళకే ఎక్కువగా ఇంపాక్ట్ అనమాట ఈ శని వక్రంలో ఉన్నప్పుడు. ఎక్కువగా మనం మాట్లాడుకోవాల్సింది మీకు కూడా ఏదైనా ఒక ప్లానెట్ ఖచ్చితంగా మీకు కుంభంలో ఉండడం కానీ, జరుగుతున్న దశ అంతర్దశానాదులు, లేదు మేషంలో కానీ, లేదు వృశ్చికంలో కానీ, లేదు సింహంలో కానీ మీకు జరుగుతున్న దశ అంతర్దశానాదులు ఉంటే ఈ పీరియడ్లో డెఫినెట్గా మేజరు మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి.
సో ఎటువంటి మార్పులు, పాజిటివా నెగిటివా? పాజిటివ్ అవ్వాలంటే మీ జాతకంలో శని వక్రీకరించి ఉండాలి. నెగిటివ్ అనే పాయింట్లో చూస్తే దాన్ని ఎట్లా మనం కన్సిడర్ చేయాలి అని అంటే, నేను చెప్పినట్టు డెఫినెట్గా మీకు ఆ దశ జరుగుతుండాలి, అంతర్దశలు జరుగుతుండాలి. వాళ్ళు కొంచెం ఆచితూచి అడుగు వేయాలి. అంటే నిర్ణయాలు అనేవి తొందరపాటు నిర్ణయాల వల్ల ఈ జాబ్ నచ్చట్లేదు నాకు, ఎన్ని రోజులు చేస్తామని మానేసేయడం, దానివల్ల ఇంకొంచెం ఇబ్బందులు పాలవడం జరగవచ్చు. లేదు, ఓర్పు సహనం అనేది నశిస్తుంది శని వక్రంలో ఉన్నప్పుడు. అంటే ఎవరికి జన్మజాతకంలో శని వక్రంలో లేని వాళ్ళకి, వక్రంలో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు ఫుల్ ఫాస్ట్, వాళ్ళకేమి ఆల్రెడీ పెండింగ్ పని పోయిన జన్మలో నుంచి వచ్చున్నారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ఆ మైండ్ సెట్తోనే ఉంటారు కాబట్టి ఈ టైంలో ఇది వాళ్ళకి సహకరిస్తుంది. సో అందువల్ల ఫాస్ట్గా పని చేయగలరు. మీరు మాత్రం ఆ ఫాస్ట్నెస్ మీకు పనికి రాదు. సో శని స్లో చేస్తాడు పనులు. ఏదైనా ఆయన సహజ లక్షణం ఏంది? స్లో అండ్ స్టడీ. సో మకర లగ్నం, మకర రాశి వారికి ఈ టైంలో మెయిన్ మీ యొక్క వ్యక్తిత్వాన్ని, మీ యొక్క క్యారెక్టర్ కావచ్చు, మీ యొక్క ఇమేజ్ కావచ్చు పెంచుకునే విషయంలో కొంత మార్పులు చేర్పులు ఉంటాయి. డెఫినెట్గా మీకు మంచి రికగ్నిషన్ కూడా వస్తుంది. ఎందుకంటే మీకు మకర రాశి వాళ్ళకి డైరెక్ట్గా గురువు పంచమంలో ఉన్నాడు. సో ఆయన యొక్క దృష్టి పడింది మీకు మకర రాశి మీద, మకర లగ్నం మీద. సో ఈ శని ఉన్న నక్షత్రాధిపతి పూర్వభద్రంలో ఉన్నాడు కాబట్టి ఆయన కూడా పంచమంలో ఉన్నాడు, అంటే శని నుంచి 4వ ఇంట్లో ఉన్నాడు. సో ఒక విధంగా ఇది మీ యొక్క అష్టమాన్ని చూస్తున్నాడు, తర్వాత లాభస్థానాన్ని చూస్తున్నాడు, తర్వాత 4వ ఇంటిని చూస్తున్నాడు. అంటే గృహ మార్పు. తర్వాత అష్టమంలో ఉన్నాడు కాబట్టి అష్టమాన్ని ఎఫెక్ట్ చేస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా మీ యొక్క ఆరోగ్య విషయంలో అన్ఎక్స్పెక్టెడ్గా ఇబ్బందులు ఉంటాయి, అన్ఎక్స్పెక్టెడ్గా ఆయుర్దాయం పెరిగే అంశాలు ఉంటాయి. తర్వాత మీ యొక్క లాభాల విషయంలో కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ రైజింగ్ కూడా ఉండొచ్చు డెఫినెట్గా. శని వక్రంలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ బాగా యాక్టివేట్ అవుతాయి. వక్రంలో లేని వాళ్ళు మాత్రం 100% మీరు ఈ విషయాల్లో జాగ్రత్తగానే ఉండాలి. కొంచెం ఆచితూచులు అడుగులు వేయండి. ఇవన్నీ టెంపరీ, 5 months ఉంటుంది. ఈ 5 monthsలో తీసుకునే నిర్ణయాలు జీవితాంతం ఇంపాక్ట్ చేసే నిర్ణయాలు కూడా తీసుకుంటారు ఒక్కోసారి. అందుకనే నేనేమంటానంటే, మీకు ఖచ్చితంగా ఈ దశ జరుగుతుందా లేదా ఫస్ట్ అది చూడండి. శని దశ కానీ అంతర్దశ కానీ, లేదు శని ఏదైనా ఒక గ్రహాన్ని చూస్తున్నప్పుడు ఆ గ్రహ దశ జరుగుతున్నా కానీ. ఇప్పుడు మీకు చెప్పాను కదా, మీకు వృశ్చికంలో కానీ, సింహంలో కానీ, మేషంలో కానీ ఏదైనా గ్రహాలు కూర్చొని ఆ గ్రహ దశలు జరుగుతుంటే మీరు కూడా ఇంపాక్ట్ అవుతారు. సో 5 నెలలు కొంచెం స్లో అవుతుంది పని. ఆ తర్వాత మళ్ళీ మామూలు పికప్ అవుతుంది. తర్వాత కుంభరాశి, కుంభలగ్నం వీళ్ళకి ఏంటంటే ఆయనే లగ్నంలోనే ఉన్నాడు, ద్వాదశాధిపతి అయ్యాడు, వ్యయస్థానాధిపతి. సో వీళ్ళకే ఎక్కువగా ఇంపాక్ట్ అని చెప్పాను. మకర, కుంభలగ్నం వాళ్ళకి, వీళ్ళకి మేషాన్ని అంటే మీ యొక్క 3వ ఇంటిని, మీ యొక్క దశమాన్ని, మీ యొక్క సప్తమాన్ని చూస్తున్నారు. సో లగ్నం వీళ్ళు ఎఫెక్ట్ ఇక్కడ ఈ ప్లేసుల్లో మీకు ప్లానెట్స్ ఉండి ఆ గ్రహ దశలు అంతర్దశలు జరిగితే ఈ ఎఫెక్ట్ మీకు ఎక్కువగా చూస్తారు. మీ జాతకంలో శని గాని వక్రంలో ఉంటే డెఫినెట్గా మీకు పాజిటివ్ అంశమే. వక్రంలో లేదు సార్ అంటే మాత్రం మీరు తీసుకునే నిర్ణయాల వల్ల ఇబ్బందులు పాలే అవకాశాలు ఉంటాయి. వ్యక్తిత్వంగా కావచ్చు, లేదు మీ యొక్క వ్యాపారంలో కావచ్చు. సో జాగ్రత్తగా ఉండాలి. సో మంచిదే, ఇది కూడా చాలా మంచి ట్రాన్సిటే. మీ వ్యక్తిత్వంలో చాలా మంచి మార్పులు చేర్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే మీన లగ్నం, మీన రాశి వారికి ఈ శని 12వ ఇంట్లో మీకు వక్రంలో వక్రిస్తున్నాడు. సో 11వ ఇంటి అధిపతి, 12వ ఇంటి అధిపతి. మీన లగ్నం వాళ్ళకి కానీ, మీన రాశి వారికి కానీ ఈ శని పాప అవుతాడు. జనరల్గా మీకు వక్రీకరించడం సహజంగా, మీ జన్మజాతకంలో వక్రీకరిస్తే ఆయన దశ కానీ జరుగుతున్నా మీకు మంచి మేలు చేసే అవకాశాలు ఉంటాయి. అయితే మీకు జాతకంలో ఆయన వక్రించి లేకపోతే మాత్రం, మీకు కానీ ఆ దశ అంతర్దశలు జరుగుతుంటే మాత్రం మీరు కొంచెం తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. ఏ భావాల విషయాల్లో అంటే 11వ భావం విషయంలో, 12వ భావం విషయంలో. 12వ భావం అంటే మన ఖర్చులు, 11వ భావం అంటే మన ఫ్రెండ్షిప్స్ కావచ్చు, మన యొక్క సహోదరుడు అంటే జ్యేష్ఠ సోదరులు కావచ్చు, వాళ్ళ విషయాల్లో తీసుకునే నిర్ణయాలు కానీ కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉంటాయి. సో అందువల్ల ఏమంటారంటే వక్రంలో ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం బెనిఫిట్ చూస్తారు. వక్రంలో లేని వాళ్ళు మాత్రం ఈ యొక్క దశ అంతర్దశలు జరుగుతుంటే మీకు మీన లగ్నం వాళ్ళకి కానీ, మీనరాశి వారికి కానీ ఇది కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ మీన లగ్నం వాళ్ళకి ఇప్పుడు ఏ స్థానాన్ని చూస్తున్నాడు? మీ యొక్క ధనస్థానాన్ని చూస్తున్నాడు, భాగ్యస్థానాన్ని చూస్తున్నాడు, 6వ ఇంటిని చూస్తున్నాడు, సో 12వ ఇంటిని. ఈ 3 అంటే ఈ 4 భావాల్ని యాక్టివేట్ చేస్తున్నాడు కాబట్టి ఇందులో ముఖ్యంగా 12వ భావానికి, 9వ భావానికి కామన్ ఫ్యాక్టర్ ఏంటి?
కొంచెం లాంగ్ జర్నీస్, లాంగ్ ట్రిప్స్ వేయడం. ఒకటి ఫారిన్ కన్నా వెళ్ళే అవకాశాలు వస్తాయి, లేదు చదువు కోసం ఉన్న కొంచెం హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, జాబ్ పరంగా జాబ్ కొట్టచ్చు, ఎంఎన్సీ కంపెనీలో జాబ్ రావచ్చు. ఎందుకంటే 6వ ఇంటిని కూడా చూస్తున్నాడు కాబట్టి, ఉద్యోగం కాబట్టి జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఎంఎన్సీ కంపెనీస్లో. లేదు ఒకవేళ మీరు హాస్పిటల్స్కి రిలేటెడ్ వర్క్ కానీ అయితే మాత్రం, పెండింగ్ పనులు ఏదన్నా ఉంటే మాత్రం డెఫినెట్గా హాస్పిటల్ విషయంలో మంచి వర్క్ జరగచ్చు ఈ టైంలో. తర్వాత ఈయన మెయిన్ ఒకవేళ మీకు శని వక్రంలో లేడండి ఈ టైంలో, నాకు అదే దశ జరుగుతుంది అని అన్నప్పుడు మాత్రం ఆయన ఈ 2 భావాలకు ఆధిపత్యం వస్తున్నాడు కాబట్టి, ఈ 2 భావాల విషయంలో మీరు ఒకవేళ తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి కొంచెం పేషెన్స్ వహించి ఓపికతో కొంచెం తొందరపాటు నిర్ణయాలు లేకుండా తీసుకోవడం మంచిదన్నమాట. ఎందుకంటే శని వక్రంలో ఉన్నప్పుడు సహజంగా ఆయన సహజ లక్షణానికి విరుద్ధంగా ప్రయత్నిస్తాడనమాట బిహేవ్ చేయడానికి. ఆయన సహజ లక్షణం ఓర్పుతో ఉండడం. ఆ ఓర్పు అనేది నశించి వక్రంలో ఉన్నందువల్ల తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. సో అందువల్ల ఏంటంటే మీనలగ్నం, మీనరాశి వారికి మీ జన్మజాతకంలో శని వక్రీకరించుంటే మాత్రం ఓకే, లేదండి వక్రీకరించలేదు అని అంటే మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అయితే మీ జాతకంలో ఒకవేళ ఈయననే కాదు, మీకు ధనస్థానాన్ని చూస్తున్నాడు, భాగ్యస్థానాన్ని చూస్తున్నాడు, 6వ ఇంటిని చూస్తున్నాడు. సో ఆ ప్లేసుల్లో మీకు ఏదైనా గ్రహాలు కూర్చొనుండి ఆ గ్రహాలని ఈ శనిదేవుడు చూస్తాడు కాబట్టి డెఫినెట్గా ఆ గ్రహ దశలు జరిగే వాళ్ళు కూడా డెఫినెట్గా జాగ్రత్తగా ఉండాలి. అయితే వక్రించే మంచిదే, వక్రీస్తే మాత్రం మంచిదే, నో డౌట్, అది ఇబ్బంది లేదు. వక్రీకరించకపోతే మాత్రం నేను చెప్పినట్టు ఓర్పు వహించి కొంచెం నిర్ణయాలు తీసుకునే ముందర ఒకటికి నలుగురిని సలహాలు అడిగి తీసుకోండి. ఇంకొకటి, ఈ శని ఓవరాల్గా అన్ని లగ్నాల వారికి చెప్పేశాను. మామూలుగా రెమెడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే శని వక్రంలో ఉంటే ఎటువంటి, అంటే ఎవరికైనా కూడా కామన్ పీపుల్కి అందరికీ కూడా మన ఇంట్లో సహజంగా లేవటరీస్ అంటే టాయిలెట్స్ని క్లీన్ చేసుకోవడం, తర్వాత మోడిఫికేషన్ చేయించడం, ఏదైనా ఉంటే రెన్యువేషన్, ఇప్పుడు కొంతమందికి ఆ బేస్మెంట్స్ అవన్నీ ఇరిగిపోయి ఉంటాయి, కొంచెం క్లీన్ చేసి కొత్తది వేయించుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతాయి సహజంగా, మనం చెప్పబడలేదు, అది నేచర్ యొక్క ఎనర్జీ అది. సో శని వక్రంలో ఉన్నప్పుడు ఈ కార్మికులకి, మున్సిపాలిటీ వర్కర్స్కి, లేకపోతే ఈ వీధులు జిమ్మే వాళ్ళకి కావచ్చు, లేదు ఈ పూడికలు తీసే వాళ్ళకి కావచ్చు, ఎవరైనా సరే అటువంటి వర్కులు చేసేవాళ్ళు, లెబోరియస్ వర్కులు చేసేవాళ్ళు, ఉదయం మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా ఫ్యాక్టరీలో వర్కులు చేసేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా మనం ఏదో ఒక రూపంలో హెల్ప్ చేయడం, మనకు వీలైనంతలో మన సర్కిల్ ఎవరైనా ఉంటే హెల్ప్ చేయడం, అది ఏదో రూపంలో కావచ్చు, డబ్బు పరంగా కావచ్చు, వాళ్ళ పిల్లల చదువులకి కావచ్చు, ఏదో ఒక రూపంలో వాళ్ళకి కొంచెం మనం హెల్ప్ చేయగలిగితే డెఫినెట్గా అది మీకు, ఎవరికైతే జాతకంలో శని వక్రంలో లేకుండా ఆ దశ జరుగుతున్నా, లేదు మీకు ఆయన పాపేయి ఉండే ఆ దశ జరుగుతున్నా, వాళ్ళు ఈ టైప్ ఆఫ్ రెమెడీస్ పాటించగలిగితే డెఫినెట్గా మీకు నెగిటివ్ కర్మ నుంచి కొంచెం బయటపడినట్టే. సో అందువల్ల ఏంటంటే ఈ పాజిటివ్ కర్మలు చేసినందువల్ల కొంత మన మనసులో కూడా నెమ్మదితనం ప్రవేశిస్తుంది, మన యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, దైవానికి దగ్గరగా చేరుతున్నాము, మంచి పనుల్లో ఒక భాగం అవుతున్నాం కాబట్టి మన మీద మనకి కొంచెం మంచి భావన ఏర్పడుతుంది. దానివల్ల తద్వారా ఇటువంటి నెగిటివ్ విషయాలు పట్టించుకునే స్థాయిలో మీరు ఉండరు. అందుకనే ఎప్పుడైనా కూడా నెగిటివ్ గ్రహ దశలు, అంతర్దశలు జరిగేటప్పుడు రెమెడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు కూడా దాన ధర్మాలే ఎక్కువ చెప్తారు. ఎందుకంటే ఆ ఫీలింగే మనిషికి ఒక రకంగా ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తుంది బాడీలో. తద్వారా మీరు మంచి ఆలోచనలో ఉంటారు, నెగిటివ్ ఇంప్రెషన్స్ లేకుండా, నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటే ఎక్కువగా ఇంకా డీలా పడిపోకుండా జీవితం మీద ఆసక్తి కలిగిస్తుంది అనమాట. సో ఇది టోటల్గా మనం శని వక్రంలో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా మీకు వివరించాను. నమస్కారం, మీ రాజేష్.